అందరికీ నమస్కారం అండి. శ్రీ రమణాశ్రమ లేఖలు. ఇంతకుముందు వీడియోలో 40 లేఖల దాకా పఠించాము. ఇప్పుడు ఇది 41వ లేఖ, ప్రదక్షిణ తత్వం. ఇది 15 ఏప్రిల్ 1946లో వ్రాసిన లేఖ. ఇవాళ ఎంత సుదినం అనుకున్నావు? భగవంతులు ఒక దివ్యమైన ఉపదేశం చేశారు. నేనిక్కడికి వచ్చినది మొదలు ఉదయం సాయంత్రం హాలు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి భగవానులకు నమస్కరించడం మామూలు. ఈ ఉదయం 8 గంటలకు యథాప్రకారం ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఏదో అలౌకికమైన వాణి భగవాన్ ముఖస్థమై వెడలి వేణువల్లే నా చెవులకు సోకింది. ఏమా అని తల ఎత్తి కిటికీలో నుంచి భగవాన్ సోఫా వైపు చూచాను. బాలభానుని కిరణాలు భగవాన్ శరీరం మీద సోకి వింత శోభను చేకూరుస్తూ ఉన్నవి. డాక్టర్ శ్రీనివాసరావు గారు కాళ్లకు తైలం రుద్దుతూ ఉన్నారు. శ్రీవారి ముఖంలో మందహాసం చిందులాడుతోంది. ఓహో, నాగమ్మేనా, ఎవరో అనుకున్నాను అంటున్నారు. సరే, ఏదో చెబుతారనుకుని హాల్లోకి వచ్చి నమస్కరించి లేచానో లేదో మందహాసంతో, ఏమి వారందరినీ చూచి నేర్చుకున్నారా ఏమి, ఎన్నిసార్లు ప్రదక్షిణం చేసేది అన్నారు భగవాన్. నాకు నవ్వొచ్చింది. కానీ ఎన్నిసార్లని అడగడం వల్ల 3 సార్లు అన్నాను. సరి ఇక చాలును. మీరు చేస్తే అంతా చేస్తారు, అదొక ఉపద్రవం. వారికి వద్దని చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. ఏమి అన్నారు భగవాన్. దానికేమి, వద్దంటే మానుతాను అని కూర్చున్నాను. భగవాన్ నా వైపు చూచి, అదుగో వారంతా హాలు చుట్టూ తిరుగుతూ ఊరికే ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. ఎందుకది? నిన్ననే వారందరికీ వద్దని చెప్పాను. నాగమ్మ కూడా ప్రదక్షిణం చేస్తున్నదే, ఆమెకు మాత్రం చెప్పవద్దా అని అనుకుంటారని మీకు చెప్పాను అని చెప్పి వెనుక అందరికీ బోధగా ప్రదక్షిణాన్ని గురించి ఈ విధంగా బోధించారు భగవాన్. ప్రదక్షిణ అంటే ఏమిటి? పరిభ్రమతి బ్రహ్మాండ సహస్రాణి మహేశ్వరే కూటస్థాఖిల రూపేస్మిన్ ఇది ధ్యానం ప్రదక్షిణం అని కదా శంకరులు చెప్పారు. మీరు హాలు చుట్టూ తిరగటం చూస్తే అందరూ ఇలాగే చేయాలి కాబోలు అని కొత్త వారంతా కోవెల చుట్టూ తిరిగినట్లు తిరగడం ప్రారంభిస్తారు. ఎందుకది? శంకరులు దేనిలో రాశారిది అన్నారు ఒక భక్తులు. పరాపూజ, ఆత్మపూజ అని పూజలు 2గా రాశారు వారు. ఆ 2 కలిపి రాసి పరాత్మ పూజ అని నేను పేరు పెట్టాను. ఈ శ్లోకం దానిలో ఉంది. ఆ భావమే తీసుకుని అరవంలో రుభుగీతాకారులు ఇంకా వివరంగా చెప్పారు చూడండి అని భగవాన్ ఆ పుస్తకం తెప్పించి చదివి చెప్పారిట్లా. ఓ ఈశ్వర, నిన్ను ప్రదక్షిణిద్దామని బ్రహ్మాండ కోట్లు తిరిగాను. ఎక్కడా నీవే నిండి ఉన్నావు. నేనెట్లా చుట్టి వచ్చేది? కూటస్థాఖిల రూపుడవని ధ్యానిస్తాను, అదే నీకు ప్రదక్షిణం అని భావం. నమస్కారం అంటేనూ అంతే. మనస్సు స్వస్థితి యందు అణుగుటే నమస్కారం. కానీ లేస్తే ఒకసారి, కూర్చుంటే ఒకసారి, అటుపోతూ ఒకసారి, ఇటు వస్తూ ఒకసారి మొక్కడం కాదు. తామిప్పుడు సెలవిచ్చిన ఆ ప్రదక్షిణ నమస్కారాదులు అతీత స్థితి కలవారికి కానీ మాలాంటి వారికి గురువందనాదులు వలదా? ముల్లోకములతో అద్వైతం చూపినా గురువుతో చూపరాదని ఉంది కదా అన్నారు డాక్టర్ మొదలియారు. అవును, నిజమే. అద్వైతం అంటే అసలు నమస్కారం చేయరాదనా? అతి కూడదన్నారు. కానీ భావనలో అద్వైతం ఉండాలి కానీ బాహ్యానికి పనికి వస్తుందా? అన్నిటినీ సమదృష్టితో చూడమన్నారని కుక్కవలే అది తినే ఆహారం దానితో సమంగా తినగలమా? పిట్టకు పిడికెడాహారం సరిపోయిందని మనకు చాలునా? మనము పట్టెడన్నం తిన్నామని ఏనుగుకు అంతే ఇస్తే పొసగుతుందా? అందువల్ల భావమందు అద్వైతం ఉంచుకుని బాహ్యానికి లోకాన్ని అనుసరించి వర్తించాలి. జ్ఞానికి కష్టసుఖాలేవి శోకనప్పటికీ పరుల కోసం అన్ని కార్యాలు చేస్తాడు. కూలికి గుండె బాదుకుని ఏడ్చేవారి వలె అంతే, వారికేది అంటదు అన్నారు భగవాన్. కూలికి గుండె బాదుకోవడం ఏమిటి అన్నారు ఒకరు. పూర్వం ఒక ఆచారం ఉండేది. ఇంట్లో ఒక వృద్ధు గతించారనుకోండి, ఇంటివారికి ఏడుపు రాదు. అయితేనే మరణించినందుకు ఎవరో ఒకరు ఏడ్చి తీరాలి, అది ఆచారం. కూలికి పనిచేసినట్లు డబ్బు తీసుకుని ఏడవటం వృత్తిగా ఏర్పరచుకున్నవారు ఉండేవారు. వాళ్ళని పిలిచి భజన చేసినట్లు ఇది కూడా సాగించి సొంత జనం కంటే ఎక్కువగా గుండె బాదుకుంటూ రకరకాల ఏడుపులు ఏడ్చి ప్రాక్టీస్ అయి ఉండడం వలనో ఉల్లిపాయ మొదలైనవి కంట్లో పెట్టుకునో కళ్ళనీళ్లు ధారగా కారుస్తూ యథావిధిగా అభినయించి ముగించేవారు. అలాగే ఎదుటివారి చిత్తవృత్తికి తగినట్లు తాను కూడా క్రమం తప్పకుండా జ్ఞాని వర్తిస్తాడు. ఏ పాటకు ఆ తాళం వేస్తాడు. అన్నీ బాగా అభ్యాసం చేసి ఉండడం వల్ల ఏదీ వారికి కొత్తలేదు. ఎవరిలా పిలిస్తే అలా వెడతాడు. ఏ వేషం కావాలంటే ఆ వేషం వేస్తాడు.
అన్నీ ఇతరుల కోసమే కానీ వారికొక్కటి అక్కర్లేదు. అడిగేవారి అర్హతను బట్టి ఆచరణ జరుగుతుంది. మంచి చెడ్డలు ఎవరికి వారే గమనించుకోవాలి అన్నారు భగవాన్. లోగడ సమీపవర్తులకు భక్త సహోదరులను గురించి స్వతంత్రంగా ఇదెందుకు చేయడం, అదెందుకు చేయలేదు అని భగవాన్ అంటూ ఉంటే నాకు ఆ భాగ్యం లేదే అని అనుకుంటుండేదని. నేడా కోరిక తీరటమే కాక ఒక ఉపదేశం కూడా లభించింది. నేను అంతటా నిండి ఉంటే నాకెలా ప్రదక్షిణం చేస్తావు? కోవిల చుట్టి వచ్చినట్లు తిరగడానికి నేనేం రాతి విగ్రహాన్ని అనుకున్నావా అన్నట్లుంది శ్రీవారి వాక్కు. ఇట్లు సోదరి. ఇప్పుడు 42వ లేఖ. అభయం సర్వభూతేభ్యః. ఇది 20వ తారీఖు ఏప్రిల్ 1946న రాసిన లేఖ. భగవాన్ ఈ ప్రొద్దు బయటకు వెళ్ళబోయే సమయంలో కొండవైపు మెట్ల దగ్గర ఉన్న మామిడి చెట్టు కాయలు కోయడానికి వచ్చిన కూలివాళ్లు చెట్టెక్కి మెల్లగా కోయక క్రింద నుంచే గడలతో కొట్టడం ప్రారంభించారు. దానితో ఆకులు కూడా రాలుతున్నవి. ఇంకా సోఫా మీద ఉండగానే ఆ కొడుతున్న శబ్దం విని సేవకులను పిలిచి కొట్టవద్దని చెప్పమని, ఆ తర్వాత బయటకు వెళ్లే నిమిత్తం లేచి వచ్చి అటు చూచేసరికి రాలిన ఆకులు గుట్టలుగా భగవానుని కంటపడ్డవి. సహింపరాని కష్టం తోచింది వారికి. పట్టలేక పరుషస్వరంతో, ఓహో, చాలు చాలు, ఇక పోండి. కాయలు కోయమంటే ఆకులు రాలెట్టు కొట్టడమా? మనకి కాయలిచ్చినందుకు ప్రతిఫలం గడలతో బాదటమా చెట్టును? ఎవరీ పనికి నియమించింది? ఇట్లా కొట్టే బదులు మొదలంటా నరికితే సరిపోతుందే. కాయలు కోయవద్దు, ఏమీ వద్దు, పొండి పొండి అని గద్దించారు. ఆ మేఘ గంభీర ధ్వని అందరి చెవులను ధ్వనించి భయకంపితులను గావించింది. ఎత్తిన గడలు చాపకట్టగా నేలవరాలినవి. కూలివారు చేతులు కట్టుకుని నిలబడ్డారు. నోట మాట రాదు. నేనా ప్రక్కనున్న గడపలో నిలిచి ఆ దయామూర్తిని చూచేసరికి గుండె కొట్టుకుని కళ్ళనీళ్లు రమ్మినవి. చెట్టు ఆకులు రాలకొట్టినందుకే ఇంత కంపించిన కరుణామయుడు మానవుల మనసు నొప్పించుటకు ఓర్వగలడా? కరుణాపూర్ణ సుధాబ్ది కదా రమణ భగవానుడు. శ్రీవారు గోశాల పక్కకు వెళ్ళి వచ్చేసరికి అపరాధం క్షమించమని వేడుకుంటూ ఆకులన్నీ ప్రోగు చేశారు భక్తులంతా. అబ్బబ్బా, చూచారా ఎన్ని దెబ్బలు కొట్టారో? ఎంత గుట్టయిందో ఆకుల పోగు. ఉషో అంటూ హాల్లోకి వెళ్లారు భగవాన్. భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు ఎచ్చెమ్మగారు తన ఇంట్లో భగవాన్ పటము, శేషాద్రిస్వామి పటము పెట్టి లక్షపత్రి పూజ చేయాలని సంకల్పించి భగవానులకు నివేదించి ప్రార్థించిందట. 50,000 పూర్తయ్యేసరికి వేసవి రావడం వల్ల పత్రి దొరకక ఒకరోజు కొండంతా తిరిగి తిరిగి వేసట వచ్చి భగవాన్తో మొరపెట్టుకుంటే, పత్రి దొరకకుంటే నీ ఒళ్ళు గిల్లి పూజించరాదా అన్నారట భగవాన్. అమ్మో, నొప్పి కాదా అంటే, ఒళ్ళు గిల్లితే నీకు నొప్పైతే పత్రి గిల్లితే చెట్టుకు నొప్పి లేదా అన్నారట భగవాన్. ఆమె తెల్లబోయి, ముందెందుకు చెప్పలేదు స్వామి అంటే, నీ ఒళ్ళు గిల్లితే నొప్పని తెలిసినప్పుడు పత్రి గిల్లితే చెట్టుకు బాధని ఎందుకు తెలీదు, నేను చెప్పాలా అన్నారట భగవాన్. పత్రములు గిల్లరాదు అనుటకు నిదర్శనంగా భగవాన్ అరవంలో అనువదించిన దేవికాలోత్తరం జ్ఞానాచార విచార పటలం నందున్న శ్లోకమే రాస్తాను చూడు. 75వ శ్లోకం. నమూలోత్పాటనం కుర్యా పత్రచ్ఛేదం వివర్జయేత్ భూతపీడాం నకుర్వీత పుష్పాణం చ నికృంతనం. అంటే తాత్పర్యం, వేళ్లను పెళ్లగించరాదు, ఆకులను గిల్లరాదు, భూతములను హింసింపరాదు, పూలను కోయరాదు. ఇట్లు నీ సోదరి. ఇక 43వ లేఖ. ఉన్న వస్తువు ఒకటే. ఇది 23 ఏప్రిల్ 1946న వ్రాసిన లేఖ. ఈ మధ్యాహ్నం ఒక ముసల్మాన్ యువకుడు 2-3 సహచరులతో వచ్చాడిక్కడికి. ఆ కూర్చున్న వాలకం చూస్తే ఏదో ప్రశ్నించదలుచుకున్నట్లే తోచింది. కాసేపుండి అరవంలోనే ప్రశ్నలు సాగించాడు. అల్లాను ఎలా తెలుసుకోవడం, ఎలా చూడడం అని ఆ ప్రశ్నల సారాంశం. యథాప్రకారం ఇన్నిటినీ విమర్శించే నీవెవరో ముందు తెలుసుకుంటే ఆ తర్వాత అల్లాను తెలుసుకుందుగాని అన్నారు భగవాన్. ఈ కర్రే అల్లా అనుకుని ధ్యానిస్తే అల్లా కనపడతాడా? అల్లాను ఎలా చూడడం అన్నాడు మళ్ళీ ఆ యువకుడు. ఎప్పుడూ చెడకుండా ఉండే సత్య పదార్థానికే అల్లా అని పేరు. ముందు నిన్ను నీవు తెలుసుకుంటే ఆ సత్యం గోచరిస్తుంది. అప్పుడు అల్లాను ఎలా తెలుసుకోవడం అనే ప్రశ్న రాదు అన్నారు భగవాన్. అయిందక్కడికి ఆ అయ్య పని. సహచరులతో సహా లేచి వెళ్ళాడు. వారటు పోగానే ప్రక్కనున్న వారితో, చూచారా, అల్లాను చూడవలనట. ఈ కంటితోనేనా చూడ్డం? ఈ కళ్ళకెలా తెలుస్తుందో
అన్నారు భగవాన్. నిన్ననొక హిందువు ఓంకారం అంటే ఈశ్వరునికి పేరా అని భగవాన్ని ప్రశ్నించాడు. ఓంకారమే ఈశ్వరుడు, ఈశ్వరుడే ఓంకారము, ఓంకారమే స్వరూపమన్నమాట. అసలు స్వరూపాన్నే కొందరు ఓంకారం అంటారు, కొందరు శక్తి అంటారు, కొందరు ఈశ్వరుడు అంటారు, కొందరు యేసు అంటారు, కొందరు అల్లా అంటారు. ఏ పేరు పెట్టుకున్నా ఉన్న వస్తువు ఒకటే అన్నారు భగవాన్. 4-5 రోజుల క్రితం లోగడ ఎవరి ప్రశ్నలకో చెప్పిన సమాధానాన్ని పురస్కరించుకుని ఆశ్రమవాసులకు భక్తులొకరు భగవాన్ని ఇలా అడిగారు. ఆనందం కూడా లయించేదే అన్నారు కదా, ఆ తర్వాత ధ్యానం, సమాధి, సమాధానం అంటే ఏమిటి? లయం అంటే ఏమిటి? ఆనందంతో ఆగిపోకూడదని. దాన్ని అనుభవించేవాడు ఒకడు ఉండాలి కదా, ఆ ఉండేవాడిని తెలుసుకోవద్దా? తెలుసుకోకుంటే అది ధ్యానం ఎలా అవుతుంది? అనుభవించేవాడిని తెలుసుకుంటే వాడే తానాయే. తాను తానైనప్పుడు అదే ధ్యానం అవుతుంది. ధ్యానం అంటే స్వరూపం అన్నమాట. అదే సమాధానం కూడా అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. ఇప్పుడు 44వ లేఖ. నల్ల ఆవు. 27 ఏప్రిల్ 1946న వ్రాసిన లేఖ. నేటికి 3 రోజులుగా గోశాలలోని నల్ల ఆవు ఏదో వ్యాధితో బాధపడుతూ ఉండగా దూడలకు కట్టిన ఇంటికి ప్రక్కనున్న చెట్లలో ఒకదానికి దాన్ని కట్టివేశారు. 3 రోజులుగా వ్యాధి పీడితయ్యి ఉన్నా భగవాన్ అటు తిరిగి చూడలేదు. నిన్న అది మరణవేదనలో పడ్డది. ప్రొద్దుటి నుంచి ఎంత వేదన అనుభవిస్తున్నా సాయంత్రం 5 వరకు ప్రాణం పోలేదు. 4:15కు లేచిన భగవాన్ గోశాల వెనుకకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆవు ఉన్నవైపు తిరిగి దూడల నిమిత్తం కట్టిన కట్టడం దగ్గర నిలిచి దాని వేదన ఇంచుక పరిశీలించి చూచారు. కరుణయే స్వరూపంగా ఉన్న భగవాన్ ఆర్ద్రహృదయులగుట సహజమే కదా. బంధ విమోచన మగు దృష్టితో ఆ గోవును అనుగ్రహించి తిరిగి వచ్చి యథాప్రకారం సోఫాను అలంకరించారు. శ్రీవారి దృష్టి ప్రసారమైన పిదప 5 నిమిషాలే ఆ జీవి ఆ శరీరంలో ఉంది. వారి కరుణకై ఎదురుచూచి అది లభించగానే అస్తమించింది. మరణ సమయంలో భగవచ్చింత కలిగితే చాలు, బంధం మోచనమవుతుందని పెద్దల వాక్యం కదా. ఆ గోవు ఎంత పుణ్యశాలిని కాకుంటే సాక్షాత్తు భగవంతుల పవిత్ర కృపాదృష్టిచే బంధ విమోచనం కలిగి మరణించగలదో చెప్పు. పూర్వం అనేక జంతువులు వ్యాధితో ఎన్నాళ్లు బాధపడుతున్నా చూతామన సంకల్పం తమకు కలిగేది కాదని, చరమ దశలో ఏదో స్ఫురణ కలిగి భగవత్కృపకై కనిపెట్టుకుని ఉన్నట్లు తాము చూచిన వెంటనే వేదన తొలగి మరణించుట కద్దని భగవాన్ ఎన్నిసార్లో చెప్పారు. దానికిది ప్రత్యేక ప్రమాణంగా చూచాను. ఇట్లు సోదరి. 45వ లేఖ. పరాత్పర రూపం. ఇది మే 2వ తారీఖున 1946న వ్రాసిన లేఖ. ఈ మధ్యాహ్నం కొందరు ఆంధ్రులు స్త్రీలతో సహా వచ్చి భగవత్ సన్నిధిలో కొంతసేపు ఉండి వెళ్ళారు. వారిలో ఒక పురుషుడు లేచి చేతులు జోడించి, స్వామి, మేము రామేశ్వరాది యాత్రలు చేసుకుని అక్కడ ఉండే దేవతలను సేవించి వచ్చాం. పరాత్పర స్వరూపం ఎటువంటిదో తమ వల్ల తెలుసుకోవాలనుంది. దయ ఉంచి తెలుపగోర ప్రార్థిస్తున్నాను అన్నాడు. భగవాన్ చిరునవ్వుతో, అలాగా, అదే మీరు చెప్తున్నారు కదా, అన్ని దేవతలను సేవించి వచ్చామని. అన్నీ తానైనప్పటికీ ఈ అన్నిటికీ అతీతంగా ఉండేదేదో అదే పరాత్పర రూపం. అన్నిటికీ అతీతమన్నమాట. మీరు ఆ దేవాలయాలన్నీ చూడడం వల్ల ఇన్ని దేవుళ్లకు మూలమైన పరాత్పర స్వరూపం ఎటువంటిదో అనే యోచన తట్టింది. అవన్నీ చూడకుంటే ఈ ప్రశ్న వస్తుందా అన్నారు. అప్పుడు శ్రీవారి ముఖ వికాసం చూస్తే పరాత్పర రూపం తాండవమాడుతూ ఉన్నదన్నమాట. ఆ కళ్ళలోని తేజస్సు, ఆ మందహాసం చూచి తీరాలి. ఆ యువకుడికి ఆ మాటలు అర్థం కాకపోయినా శ్రీవారి కృపావీక్షణంతోటే సంతృప్తి చెంది సహచరులతో సహా నమస్కరించి వెళ్ళిపోయాడు. వారటి పోగానే భగవాన్ ఉత్సాహపూరితులై సమీపవర్తియగు ఒక భక్తునితో, అదిగో చూడు, వారి మాటలోనే యథార్థం తెలుస్తుంది. పరాత్పర రూపం అంటే పరమునకు పరమైనదేదో అదే యథార్థమని దాని అర్థం. అడిగే మాటకి అర్థం తెలియదు, అర్థం తెలిస్తే జవాబు కూడా దానిలోనే ఉంది అన్నారు. ఇట్లు సోదరి. 46వ లేఖ. సంఘనీతులు. ఇది సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి 11 మే 1946లో వ్రాశారు. నిన్న ఉదయం 9:30కు బయటకు వెళ్ళిన భగవాన్
తిరిగి హాలు వద్దకు వచ్చేసరికి ఆశ్రమంలో పెరుగుతున్న ఒక కుక్క కొత్తగా వచ్చిన మరొక కుక్క పైన అధికార స్వరంతో అరుస్తూ దాని తరమాలని హాలు ముందర గంతులు పెడుతూ ఉంది. అక్కడ ఉన్నవారంతా దాన్ని అదిలిస్తూ ఉంటే భగవాన్ చూచి నవ్వుతూ, ఎక్కడా మొదట వచ్చిన వారంతా తర్వాత వచ్చిన వారిపైన అధికారం చేయడం మామూలే కదా, ఇది అలాగే తన హక్కు స్థిరపరచుకునే నిమిత్తం దానిమీద అధికారం చేస్తున్నది అని చెప్పి ఆ పాత కుక్కను చూచి, ఎందుకురా అరుస్తావు, పో అన్నారు. వారి మాటలు అర్థమైనట్లే అది తొలగిపోయింది. ఈ ఉదయం 10 గంటలకి డాక్టర్ అనంతనారాయణరావు భార్య రమాబాయి తమ తోటలోని మామిడి పండ్లు మంచి రకమని తెచ్చి ఇచ్చి, కోతులు అన్నీ ఎత్తుకుపోతున్నవి, ఇవి మాత్రమే మిగలడం చేత త్వరపడి కోసి తెచ్చాను అన్నది. భగవాన్ చిరునవ్వుతో, ఓహో అలాగా, ఈ కోతులు అక్కడికి వస్తున్నవా అని రవంత ఆశ్చర్యం అభినయించి అందరి వంక చూచి, అవును, కోతులైతే ఒక్కొక్కటే ఎత్తుకుపోతవి, మనుషులైతే అన్నీ ఒక్కసారి గ్రహిస్తారు, అదేమంటే మా హక్కు అంటారు. కోతులది చిన్న దొంగతనం అయితే వీరిది పెద్ద దొంగతనం, ఆ విషయం గమనించక వారిని వీరు తరుముతారు, వీరిది మహాన్యాయమైనట్లు అన్నారు. ఇట్లు సోదరి. ఇప్పుడు 47వ లేఖ. ఏది బండి. ఇది 28 మే 1946న వ్రాసిన లేఖ. ఇక్కడికి వచ్చిన మన పిల్లలు స్వర్ణ, విద్య, అడి అన్నామల కోవెల, దుర్గాంబ కోవెల మొదలైనవి చూడాలంటే మొన్న ఉదయం భగవాన్ సెలవు పొంది బయలుదేరాము. ఎండాకాలం, 10-12 ఏళ్ల పిల్లలు నడవలేరని బండి మాట్లాడాను. బండి చూచేసరికి ఆ ఈడు వాళ్ళు, ఇంకా చిన్నవాళ్ళు కొంతమంది బయలుదేరారు. గిరికి ప్రదక్షిణంగా పయనమై అన్నీ చూపి మధ్యాహ్నం 11:30కి తిరిగి వచ్చాం. 3ంటికి హాలుకు వచ్చి మేము నమస్కరించుటే తడవుగా, ఎన్ని గంటలకు వచ్చారు అని భగవాన్ నన్ను అడిగారు. 11:30 అయింది అంటే, వీరంతా నడవగలిగారా అన్నారు భగవాన్. బండి ఎక్కి వెళ్ళామని విన్నవించాను. భగవాన్ పరిహాసంతో, ఓహో సరి బండి ఎక్కిపోతిరా, పుణ్యమెవరికి, బండికా ఎద్దుకా వీరికా అన్నారు. బదులు చెప్పలేక మౌనం వహించాను. ప్రక్కనున్న వారిని చూచి భగవాన్, ఈ శరీరమే ఒక బండి, దీనికి ఇంకొక బండి, ఆ బండిని లాగుటకు ఒక ఎద్దు, ఈ విధంగా జరిగిన పనికి మేము చేశామంటారు, అన్నీ ఇదే విధంగా ఉంటాయి. మద్రాసు నుంచి రైల్లో వస్తారు, మేం వచ్చామంటారు. ఇలాగే శరీరమును, తనకి శరీరం ఒక బండి కదా, దీన్ని ఆశ్రయించిన కాలు నడుస్తుంది, నేను నడిచాను, నేను వచ్చాను అని చెప్తారు. తానెక్కడికి పోయేది, ఇవన్నీ తన యందు ఆరోపించుకోవడమే తప్ప తానేది చేయడు అని చెప్పి వీరంతా కొంత దూరమైనా నడిచారా లేదా అని ప్రశ్నించారు. గౌతమాశ్రమం దాకా భజన చేస్తూ నడిచారు, కానీ ఆ తర్వాత ఎండ తీవ్రత వల్ల నడవలేకపోయారు అని విన్నవించాను. పోనీ అంతవరకైనా నడిచారు కదా అని ఆ ప్రసంగం విరమించారు భగవాన్. విద్య చిలిపి పిల్ల కదా, వచ్చింది మొదలు భగవాన్ గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నది. భగవాన్ తాతయ్య ఎక్కడికి రారా, ఎందువల్ల అనే ప్రశ్నలకు ఏం చెప్పినా సమాధాన పడక 24వ తేదీ ఉదయం ఎక్కడికి ఎందుకు రారు అని శ్రీవారిని అడిగింది. చిన్నపిల్లల మాటలంటే వారికి అమిత ప్రీతి కదా. సాధారణంగా దాన్ని చూచి, ఏమమ్మా నన్ను మీ ఊరు తీసుకుపోతావా, అదే కదా నీ అభిప్రాయం, బాగుంది, కానీ నేను కదిలితే వీరంతా రావడమే కాదు సరికదా, త్రోవలో ఎందరో పిలుస్తారు, వెళ్ళకపోతే ఊరుకుంటారా, పట్టుకుపోతారు, అక్కడి నుండి ఇంకా కొంతమంది బయలుదేరుతారు, వీరందరినీ తీసుకుపోగలవా, వీరే కాదు, నేను కదిలితే అరుణాచలానికి అరుణాచలమే బయలుదేరుతుంది, ఎలా తీసుకుపోగలవు, నన్ను చూడు, ఈ జైల్లో పెట్టారు, ఒకవేళ నీవు తీసుకుపోయినా మళ్ళీ ద్రోవలోనే పట్టుకువచ్చి ఎవరో ఏదో ఒక జైల్లో పడేస్తారు, ఏం చేసేదమ్మా, ఎలా రాను చెప్పు, వీళ్ళందరూ నన్ను వదులుతారా, ఏమంటావు అన్నారు భగవాన్. విద్య జవాబు చెప్పలేకపోయింది. అప్పటి నుండి ఈ బిడ్డ నన్ను తమ ఊరికి రమ్మని పిలుస్తున్నది అని అందరితో చెప్పేవారు భగవాన్. నిన్న పిల్లలిద్దరూ ఊరికి వెళతారని విని 9:15కు భగవాన్ బయటికి వెళుతూ వాకిలి పక్కనే నిల్చున్న విద్యను చూసి చెయ్యి పట్టుకుని, ఏమమ్మా నన్ను కూడా తీసుకుపోతావా, గట్టిగా కట్టి బండిలో వేసి తీసుకొని పో అన్నారు. వెళ్లే ముందు శ్రీవారి ఫోటోలు తీసుకొని వెళ్ళి చూపింది విద్య. ఫోటోలు చూడగానే, ఓహో నన్ను తీసుకుపోతున్నావే, బాగా కట్టిపడేయమ్మా బండిలో అన్నారు భగవాన్. అందరూ ఆనందపరవశులై నవ్వారు. భగవాన్ తాతయ్యను తీసుకుపోతున్నానులే అంటూ ఒకటే గంతులు విద్య. ఎవరు ఎక్కడికి వెళ్ళేది, జైలేది, కొండలే కదిలితే వానిని ఆపేదెట్లా, అన్నీ సమస్యలే. ఇట్లు సోదరి. ఇప్పుడు 48వ లేఖ. జపతపాలు.
ఇది జూన్ 3వ తారీఖు 1946లో వ్రాసిన లేఖ. నిన్న ఒక పెద్ద మనిషి వచ్చాడు ఇక్కడికి, సద్బ్రాహ్మణుడు. ఆయన మాటల వల్ల, మెళ్ళోని రుద్రాక్ష మాల వల్ల మంత్ర జపపరాయణుడు అని తెలుస్తోంది. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా ఒకసారి దర్శించానని చెప్పాడు. ఈ మధ్యాహ్నం శ్రీవారిని సమీపించి, స్వామి, పంచాక్షరి కానీ తారకం కానీ ఏదో ఒక మంత్రం జపిస్తూ ఉంటే సురాపానాది దోషాలన్నీ హరింపగలవా అని ప్రశ్నించాడు. అంటే ఏమిటి మీ ఉద్దేశం అన్నారు భగవాన్. పైన చెప్పిన మంత్రాలు జపిస్తూ ఉన్నవారు జారత్వ, చోరత్వ, సురాపానాదులు చేసినా ఆ మంత్ర జపం వల్ల ఈ దోషాలు హరింపబడగలవా? ఆ పాపం వారిని అంటకుండునా అని మళ్ళీ తర్కించి అడిగాడా విప్రుడు. నేను జపిస్తున్నాను అనే భావం లేకుంటే వీటి వల్ల కలిగే దోషం వారికి అంటదు. నేను జపిస్తున్నాననే భావం ఉంటే. ఇక్కడితో ఈ లేఖ ఆపేస్తున్నానండి. మిగతాది మళ్ళీ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం.